మావోయిస్టులకు షాక్ మీద షాక్, దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తుంది. తాజాగా ఒడిశాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ చెందిన 22 మంది మావోయిస్టులు ఒడిశాలోని మల్కాన్గిరి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించడం, ఛత్తీస్గఢ్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతుండడం ఈ 22 మంది లొంగుబాటుకు కారణమని మల్కాన్గిరి ఎస్పీ వినోద్ పాటిల్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. AK-47 1, 3 303 రైఫిల్స్, ఇతర ఆయుధాలతో పాటు 10 టిఫిన్ బాంబులకు, కరెంటు తీగలను మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వం తరఫున వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు మావోయిస్టులకు మొత్తం 1,84,00,000 రూపాయలైన రివార్డు, వారికి ఆర్థిక సాయం వారికి అందజేస్తామని, ఒక్కొక్కరికి 25,000 రూపాయలు తక్షణ సహాయం కింద అందజేస్తామని మల్కాన్గిరి ఎస్పీ వినోద్ పాటిల్ వెల్లడించారు. ఈ వరుస ఘటనలతో మావోయిస్ట్ పార్టీ కుదేలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దేవ్జీ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. లొంగిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ మాకు ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చిన ఆదివాసీల హక్కుల గురించి, వాటి గురించి మాకు హామీ ఇవ్వాలని, మరియు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మావోయిస్టుల గురించి వారిని విడుదల చేయాలనేసి ఈ కండిషన్స్తోని హోంమంత్రిత్వ శాఖతో మధ్యవర్తితో చర్చలు జరుగుతున్నట్టు అనధికారికంగా సమాచారం అందుతుంది. నేను లొంగిపోవడానికి రెడీగానే ఉన్నాను, కాకపోతే మాకు ఇన్ని రోజులు ఆశ్రమం ఇచ్చిన ఆదివాసులకు పూర్తి హక్కులు అడవిపైన ఇవ్వాల్సిందనేసి కొన్ని కండిషన్స్, అంతేకాకుండా అడవిలో ఉండి పోరాడిన నక్సలైట్స్, అరెస్ట్ అయిన నక్సలైట్లు, జైళ్లలో ఉన్న నక్సలైట్ల గురించి ప్రస్తావిస్తూ వారిని విడుదల చేయాలనే ఒక డిమాండ్ని కూడా కేంద్రం ముందు దేవ్జీ పెట్టినట్టు తిప్పర్తి పెట్టినట్టు తెలుస్తుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీ ఇతను దేవ్జీ ఈ కండిషన్స్ పెట్టినట్టు, దీనికి ఒప్పుకుంటే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నాం అనేసి ప్రతిపాదనలు అయితే ఉంది. కానీ కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి దీని రిప్లై అయితే రాలేదు. చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి జరుగుతుందో. కానీ ఇప్పటికే దేవ్జీ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండడాన్ని మరొక వార్త కూడా వైరల్ అవుతూ వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు డెడ్లైన్ విధించారు. మార్చి 31, 2026 వరకు మావోయిజాన్ని దేశం నుంచి బహిష్కరిస్తామని, మావో రహిత దేశంగా భారతదేశాన్ని చూస్తామనేసి కేంద్ర హోంమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే భద్రతా దళాలు, కూంబింగ్ దళాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దానిలో భాగంగానే దేవ్జీ ఇక లొంగిపోక తప్పదు. కాకపోతే లొంగిపోయే ముందు ఉద్యమం కోసం అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలి. వారిని కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి ఒక అవకాశం ఇవ్వాలని, అలాగే ఆదివాసీలు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారో వారికి కూడా హక్కులు, వారి రక్షణ, వారికి ఉపాధి కల్పించాలనేసి ఒక డిమాండ్లను అయితే కేంద్రం ముందు పెట్టినట్టు తెలుస్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది.